లాస్ట్ టైం రంగస్థలం టైంలో కూడా ఎన్నేని నవీన్ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ఎవరు పట్టుకొచ్చారండి, అచ్చు తాగుబోతులో ఉన్నాడు, మీరు ఎక్కడ తాగినట్టు చూపించలేదు, బట్ ఆయన టోటల్ గా బస్తీలోని మనిషిలో ఉన్నాడు అని రాధాకృష్ణ గారు చెప్తుంటే నవీన్ గారు అవునండి లొకేషన్ లో కూడా తాగుబోతులా కనిపించాడు అన్నాడు. అంటే నేను నవ్వుకున్నా. అంటే నేను షార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనం దూరం కూర్చుని ఉంటాం, మహేష్ గారు షార్ట్ రెడీ అంటే మనం నడిచి వెళ్తుంటాం కదా, ఆ డ్రంకర్ మూడ్ లో నడిచి వెళ్ళేవాడిని. అంటే నేను మూడ్ లోకి వెళ్ళడం కోసం ఇప్పుడు మీరు వేరే సినిమాలో ఉన్న దర్పం ఉండదు, తాగుబోతు వంగిపోవటం, బెండ్ అవటం, కాళ్ళలో సత్తు లేనట్టుగా నడవటం, ఆ వాకింగ్ లో చూసి తాగుబోతులానే చేస్తున్నాడు, తాగి వచ్చాడు అన్నట్టుగా ఆయన నవ్వుతా కామెంట్ చేశారట. అట్లా గోవింద్ రిహార్సల్స్ టైంలో కూడా మనం చెప్పండి సార్ అంటే వెళ్దండి అని మనం చేస్తూ ఉంటేనే మూడు వస్తుంది, అవతల కూడా ఇన్వాల్వ్ అవుతాడు. మనం ఇన్వాల్వ్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ కాలేడు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఇప్పుడు అంటే బీసుకూర్చున్నాను అనుకోండి, పాత్రలో రాకుండా నాది కూడా అట్లాగే పెడసరంగా ఉంటుంది. యువతల ఆర్టిస్ట్ నేనంటే కావచ్చు, ఇంకో ఆర్టిస్ట్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, బట్ వాళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి కెమెరా బ్యాక్ పెట్టిన నాకు నా ఫేస్ నటిస్తుంటుంది. సూపర్ సార్. అట్లా ఎదుటి మనిషికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు నన్ను తిట్టే పాత్ర ఉంది, అవతల యజమాని పాత్ర ఉంది, నేను తిడుతున్నాడు, బుద్ధుందిరా నీకు అన్నప్పుడు నా మొహంలో ఎక్స్ప్రెషన్ కూర్చున్నా, బ్లాంక్ కూర్చున్నాను అనుకోండి, ఆయన యాక్షన్ చేయలేడు. ఆ భయాన్ని చూపించాను అనుకోండి, ఇంకా ఆయన ఇంప్రూవైజ్ అవుతాడు, ఆయన ఇంకా ఎనర్జెటిక్ అవుతాడు. సపోర్టింగ్ బాగుంటుంది. ఎప్పుడు ఉండాలి. కెమెరా స్టార్ట్ అయిందండి అసలు నేను పట్టించుకోను. నాకున్న మంచి లక్షణం నాకు తెలిసింది ఏంటి అంటే కెమెరా ఎక్కడ ఉంది ఎత్తుకోను. నేను అవసరం అనుకుంటే డైరెక్టర్ గారు మహేష్ గారు బ్యాక్ వెళ్తారేంటి ఇటు రండి అంటాడు, ఆయన చెప్తారు. సో నేను నా పాత్ర చేస్తా ఉంటాను. నేను అవసరం కెమెరా ఫోకస్ నామే వస్తుంది, కాకపోతే వదిలిపెట్టేస్తుంది. సో కెమెరా ఎక్కడ ఉందని దానికోసం నేను ఇటు వెళ్ళాల్సిన ఇటు తిరిగి కదా కదా అది చూసారా, ఓం శాంతి బాగో బాగో అని చెప్పి ఒక డైలాగ్ ఇచ్చిండు అన్ని కెమెరా ముందు వస్తుంటాడే. అట్లా చేయను కాబట్టి నేను నా రంగస్థలంలో కూడా నన్ను ఎత్తుకున్నా. ఇంతమందిలో ఎక్కడున్నా నేనని ఏ యాంగిల్ కెమెరా పెట్టారు నాకు గుర్తురాలా. సో దట్ అట్లా ఇన్వాల్వ్ అవడం అనేది కొంచెం భగవంతుడు ఇచ్చిన ఒక లక్షణం, సలక్షణంగా వాడుతున్నాం. సో మీరు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏంటి సార్, ఒకటి చెప్పండి. ఈ దీంట్లోనా నచ్చిన డైలాగ్ అంటే సేతుపతి గారు ఇంటర్వెల్ బ్యాంక్ డైలాగ్లేనండి. చెప్పండి. గోవిందు అయ్యా ఆకాశం సముద్రం కలుస్తా అంటారా, అలా ఎంత ఎగసిపోయినా అంటే అక్కడ నాకు చిన్న దగ్గు పెట్టారు. అంటే నాకు డెత్ కూడా ఉంది సినిమాలో, తీలా డెత్ ఉంది. అక్కడ డైరెక్టర్ గారు దగ్గమన్నారు ఒకటి, బుచ్చిబాబు గారు. రెండోది వర్షం ఎఫెక్ట్ అక్కడ. ఆయన రాక్ స్టడీ నిలబడి ఉన్నాడు. సరే నేను డెత్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ వణుకు, షివరింగ్, వయసు పెద్దవాడిగా ఆ బాడీ లాంగ్వేజ్ లో చూపించాలని ఆలోచన చేసిరా. వర్షం పడటం వల్ల ఏంటంటే ఆ వణుకుతోటిను ఇది రెండు దగ్గుతా కదా, నువ్వే సత్య అనే డైలాగ్ వస్తుంది ఆయన. ఈ దీనికోసం అని చెప్పి నేను కొంచెం బాడీని షివర్ చేస్తా, అలా వణుకుతా డైలాగ్ కూడా చెప్పాను. అట్లా చెప్పాను. గోవిందు అయ్యా సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా, అలా ఎంత ఎగిసిపోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా, అది డైలాగ్. అది చిన్న డైలాగ్ అని అనిపిస్తుంది సార్, మీరు ఇన్వాల్వ్మెంట్ తో చెప్పేసరికి అది అందరికి కూడా మైండ్ లో కూర్చుండిపోయేలా ఉంది సార్. టీజర్ కూడా వేస్తారు కదా, వాళ్ళు పబ్లిసిటీ కూడా సీన్ వాడారు, ఆ పాయింట్ వాడారు. ఆకాశమే వంగితే షాకు, ఏ సెన్స్ లో మారుతున్నాడు ఈయన యజమాని అనేది. ఇది తేదీ అంతరా చెప్తాను, గుర్తుపెట్టుకోరా. ఈ రోజు పట్టుకోపోయినా ఏదో ఉంది, రేపు ప్రెసిడెంట్ మిస్ అని కాలేజీలో బేబీ చెప్పపోయినా నా సమాధి మీద సాగు తేదీ ఈ రోజు రాయించడానికి, ఈ లోపు నువ్వే నీ కొడుకు చెప్పి సావరా. అది అంటే ఆ క్యారెక్టర్ ఒక అదేమంటారో మూర్ఖత్వం. ఈ రోజు చచ్చిపోయాడు ఆయన అనేది ఫిక్స్ అయిపోయాడు అక్కడ. ఆ మూర్ఖత్వానికి ఆ పట్టింపు పంతం, ఆ ఫీలింగ్ కి ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది.